గుంటూరు ఘటనపై ఎమ్మెల్యే మాధవి వర్సెస్ అంబటి రాంబాబు అన్నట్టుగా మారిపోయిన సిచ్యువేషన్. ఎమ్మెల్యే మాధవిపై అంబటి తీవ్ర ఆరోపణ చేశారు. ఈ ఘటనపై తొలుత కేసు నమోదు కాకపోవడానికి కారణం ఎమ్మెల్యే గల్లా మాధవి ఒత్తిడే అంటున్నారు అంబటి. సీసీ ఫుటేజ్ బయటకు వచ్చాకే కేసు నమోదు చేశారని చెప్తున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే మాధవి పాత్రను తేల్చాలంటున్నారు అంబటి. అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని ఖండించారు ఎమ్మెల్యే గల్లా మాధవి. నాపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని నిరూపించాలి, లేకపోతే పరువు నష్టం దావా వేస్తారన్నారు. నిందితుల్ని కాపాడినట్లుగా అంబటి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం ఆ ఘటనను వక్రీకరిస్తున్నారన్నారు గల్లా మాధవి. అంబటి రాంబాబు వెంటనే తనకి క్షమాపణ చెప్పాలన్నారు. మానవీయమైన ఘటన. ఈ ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబం మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. రాత్రి 1 గంట వరకు వారు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. అయినప్పటికీ మరుసటి రోజు వరకు కేసు నమోదు కాలేదు. నిందితులపై ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు. దీనికి కూడా కారణం శాసనసభ్యురాలే స్వయంగా ఫోన్ చేసి కేసు నమోదు చేయవద్దని పోలీసుల్ని ఆదేశించింది. మరుసటి రోజు అంటే 16వ తేదీన నిందితులను కూడా పిలిపించుకుని ఎమ్మెల్యే గారు మాట్లాడారు. అంటే ఉభయులకి రాజీ చేసే మార్గాన్ని అన్వేషించారు. అందుకోసమే కేసు ఆపేశారు. అయితే ఎమ్మెల్యే గారి వద్దకు వెళ్లి బాధితులు విషయాన్నంతా మరోసారి చెప్పారు. తమ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ని కూడా చూపించారు. అయినా ఆమె కేసు రిజిస్టర్ చేయించలేదు. ఇది ఇలా జరుగుతుండగా సీసీ కెమెరా ఫుటేజ్లు సోషల్ మీడియాలో వచ్చాయి, రెగ్యులర్ మీడియాలో కూడా వచ్చాయి. ఆధారాన్ని బయటకు వచ్చిన తర్వాత గత్యంతరం లేక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పుడు మాత్రమే గల్లా మాధవి శాసనసభ్యురాలు పోలీసులకు ఆదేశించారు కేసు రిజిస్టర్ చేయమని. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, బాధితులకు వెంటనే న్యాయం చేయడంలో పోలీస్ వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తుంది. స్థానిక శాసనసభ్యురాలు ఈ వ్యవహారంలో స్థానిక శాసనసభ్యురాలు పాత్ర ఏమిటి అనే అంశంపై కూడా పూర్తి స్థాయి నిష్పాక్షిక విచారణ జరపాలి. ఈ ఘటనలో బాధ్యులైన తేలిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారు ఎంతటి రాజకీయ హోదా ఉన్నా, ఎంతటి పలుకుబడి కలిగి ఉన్నా చట్టం ముందు అందరూ సమానమే అనే సందేశం సమాజానికి వెళ్ళాలి. అంబటి రాంబాబు గారు పేదరాశి పెదనాన్నలాగా, ఒక చిలక జోష్యుళ్లాగా, ఒక టీవీ రిపోర్టర్ లాగా మీడియా ముందు కూర్చొని ఈ కథనాలు ఇలా జరిగాయి, ఇది ఇలా జరిగింది అని ఒక ప్రత్యక్ష సాక్షిలాగా ఎమ్మెల్యే గారు ఇలా చేశారు, దానికి అనుగుణంగా పోలీస్ అధికారులు ఇలా ప్రవర్తించారు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. గౌరవనీయులైన అంబటి రాంబాబు గారు చాలా జాగ్రత్తగా, దగ్గరుండి చూసినట్టుగా, దగ్గరుండి విన్నట్టుగా, చాలా అద్భుతంగా మీరు కల్పించిన కట్టుకథకి దీనికి మళ్ళీ విచారణ జరిపించాలి అని అంటూ చేసిన ఒక వీడియోకి నిజంగా నవ్వాలా, లేకపోతే మీరు నిజంగా రాజకీయంలో ఇన్నాళ్లుగా ఉన్నారే అని బాధపడాలా అర్థం కాని పరిస్థితిని తీసుకొచ్చారు. మరి మీకు వీడియో ముందే వచ్చుంటే 15వ తారీఖు ఘర్షణంతా జరుగుతుందన్న సంగతి మీకు తెలుసున్నప్పుడు ఎప్పుడో 2 రోజుల తర్వాత మీరు పరామర్శకి ఎందుకు వెళ్ళారు? ఆ 15వ తారీఖుకే నిలబెట్టి మాట్లాడాల్సింది కదా. ఏ నిరూపణ లేకుండా, ఏ ఆధారాలు లేకుండా మీరు ఒక రాజకీయ నాయకురాలి మీద ఈ చేసే విమర్శలకి మీ మీద నేను డిఫర్మేషన్ కేసు వేయబోతున్నాను. ఇది చాలా తప్పు. నేను ఈ కథనాన్ని, మీరు ఇచ్చిన ఈ కథనాన్ని బేస్ చేసుకొని, మీరు మాట్లాడిన విధానాన్ని బేస్ చేసుకొని నేను మీ మీద కేసు వేయాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నాను. నేనే అంత చేయించాను అనడానికి ఏ రుజువు పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారో నాకు ఇప్పుడు మీరు నిరూపించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒక మహిళ నిజంగా ఎంతో దారుణానికి గురైన పరిస్థితిని కూడా ఇంత హేయంగా వాడుకోవడానికి సిగ్గుగా అనిపించట్లేదా మీకు? ఆ మహిళలందరూ మీ మీద రాళ్ళు రువే పరిస్థితికి తెచ్చుకోకండి. ఒక రాజకీయ లబ్ధి కోసం ఇంతటి నీచానికి దిగజారే మీలాంటి వాళ్ళు రాజకీయానికి పనికిరారని గుర్తుపెట్టుకోండి.